సంఘము క్రీస్తు యొక్క అధికారాన్ని బట్టి క్రీస్తునకు సంబంధించినది. రెండవది, సంఘము సభ్యత్వమును బట్టి క్రీస్తునకు చెందినటువంటి వారు. సంఘములో ఉన్నటువంటి సభ్యులు ఎవరికి చెందిన వారై ఉండాలి? క్రీస్తుకు చెందిన వారై ఉండాలి. మనము ఎవరి నామములో బాప్తిసం పొందాం? ఎవరి నామములో రక్షించబడుతున్నాం? ఇందాక మొదటగా మనం చదివాం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి 42 వరకు చదివాం. 37 నుంచి 42 వరకు మనం చదివినటువంటి వాక్యాల్లో అపొస్తలుల కార్యాల్లో అక్కడ పేతురు గారు మాట్లాడినటువంటి మాటల్లో మనకి కనబడుతున్నటువంటి విషయము ఆలోచన చేసినట్లయితే అక్కడ పేతురు 38వ వచనంలో, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎవరి నామమున బాప్తిస్మము పొందుడి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. కాబట్టి బాప్తిసం పొంది రక్షించబడిన వారందరూ ఎవరికి చెందిన వారై ఉండాలి? క్రీస్తుకు చెందిన వారై ఉండాలి. ఎవరి నామములో బాప్తిసం పొందుతున్నారు? క్రీస్తు నామములో బాప్తిసం పొందుతున్నారు. కాబట్టి ఎవరి పేరు పెట్టుకోవాలి? క్రీస్తు పేరు పెట్టుకోవాలి. క్రీస్తు పేరు పెట్టుకొనవలసినటువంటి అవసరత ఉంది. అలా రక్షించబడిన వారు అనుదినము సంఘముతో చేర్చబడుతూ ఉన్నారు అని అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47 వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనంలో ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకుని ఉండడి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతూ ఉండెను. రక్షణ పొందుతున్న వారిని ప్రభువు అనుదినము వారితో చేర్చుతూ ఉండెను. ఎవరితో? ఇంగ్లీష్ బైబిల్ చూడండి, ఇంటికి వెళ్ళి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే ద లార్డ్ యాడెడ్ దెమ్ దోస్ హూ ఆర్ సేవ్డ్ టు ద చర్చ్ అని అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే చర్చ్తో, సంఘముతో రక్షించబడిన వారు చేర్చబడుతున్నారు. కాబట్టి రక్షించబడిన వారు యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తిసం పొంది రక్షించబడి ఆ యేసుక్రీస్తు శిరస్సైన సంఘములో ఉంటారు. అయ్యగారు తలకాయ ఉన్నటువంటి సంఘంలో ఉండకూడదు, అయ్యగారు హెడ్గా ఉన్నటువంటి సంఘంలో ఉండకూడదు, జాషువా డేనియల్ గారు హెడ్గా ఉన్నటువంటి సంఘంలో, లేదా బక్సింగ్ గారు హెడ్గా ఉన్నటువంటి సంఘంలో, దేవదాసయ్య గారు మట్టిలో గారు హెడ్గా ఉన్నటువంటి సంఘాల్లో ఉండకూడదు. కానీ చాలామంది మట్శాఖలు పెట్టినటువంటి వారు క్రీస్తు అని శిరస్సుని తెగ్గొట్టేసి ఎవరు శిరస్సును పెట్టుకున్నారు? ఆరు శిరస్సును పెట్టు ఉదరం సంఘం అని పెట్టుకున్నారంటే ఆ ఉదరం తలకాయ పెట్టే ఎవరు తలకాయ తెగ్గొట్టేశారు? క్రీస్తు అనే శిరస్సుని తెగ్గొట్టి లోదరం శిరస్సు పెట్టి, క్రీస్తు అనేటువంటి శిరస్సును తగ్గొట్టి బక్సింగ్ తలకాయ పెట్టి, క్రీస్తు అనేటువంటి శిరస్సును తగ్గొట్టి జాషువా డేనియల్ లేకపోతే క్రీస్తు అనే శిరస్సును తొలగించి, మరి దేవదాసయ్య గారు క్రీస్తు అనే శిరస్సును తొలగించి యేసన్న గారు, ఇలాగా చాలా మంది చాలా శిరస్సులు, చాలా హెడ్లు, చాలా హెడ్ క్వార్టర్స్ కలిగి ఉన్నారు. కానీ క్రీస్తు సంఘ సభ్యులు ఎవరు చెందిన వారై ఉండాలి? క్రీస్తునకు చెందిన వారై ఉండాలి. రక్షించబడిన వారందరూ యేసుక్రీస్తు నామంలోనే రక్షించబడుతున్నారు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గుర్చియు యేసుక్రీస్తు నామమును గుర్చియు సువార్త ప్రకటించుతుండగా వారిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. చాలా మంది స్త్రీలు పురుషులు బాప్తిస్మం పొంది రక్షించబడి సంఘం సభ్యులవుతున్నారు. ఆ సంఘ సభ్యులైనటువంటి వారందరూ కూడా దేని గురించి విన్నారు? ఏం ప్రకటించబడింది అక్కడ అంటే దేవుని రాజ్యముని గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించబడుతూ ఉండగా, యేసుక్రీస్తు యొక్క నామము అక్కడ ప్రకటించబడగా, దేవుని రాజ్యము అక్కడ ప్రకటించబడుతూ ఉండగా, యేసుక్రీస్తు యొక్క నామములో సువార్త ప్రకటించబడగా వారిని నమ్మి అంగీకరించి బాప్తిసం పొంది సంఘ సభ్యులయ్యారు. కానీ సంఘ సభ్యులు అయిన వారు ఎవరికి చెందిన వారై ఉండాలంటే క్రీస్తుకు చెందిన వారై ఉండాలి. నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడవు కాకపోతే, నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడవు కాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. మూడవది మనం చూసినట్లయితే ఆరాధన విధానమును బట్టి సంఘము క్రీస్తుకు చెందినది.
మొట్టమొదటి పాయింట్లో మనం ఏం చెప్పుకున్నామంటే సంఘము అధికారమును బట్టి క్రీస్తునకు చెందినది, సంఘము సభ్యత్వమును బట్టి క్రీస్తునకు చెందినది, సంఘము యొక్క ఆరాధన విధానమును బట్టి అది క్రీస్తునకు చెందినది అని మనం ఆలోచన చేస్తాం. సంఘము ఆరాధించేటువంటి ఆరాధన, క్రీస్తు సంఘము చేసేటువంటి ఆరాధన ఆత్మ సంబంధమైనది. క్రీస్తు సంఘం యొక్క ఆరాధన స్పిరిచువల్ వర్షిప్. మనం చేసేటువంటి ఆరాధన ఏదనమాట స్పిరిచువల్ వర్షిప్. యాంత్రిక సంబంధమైనటువంటి ఆరాధన ఉండదు. చాలా చోట్ల రిచువల్ వర్షిప్ ఉంటారు. రిచువల్ వర్షిప్ యాంత్రిక సంబంధమైనటువంటి కర్మక సంబంధమైనటువంటి మరి ఆరాధన, వాళ్ళు ఎవరు ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. ఆరాధనలో కొన్ని విశ్వాస ప్రమాణాలను రాసి వాటిని చదువుతూ ఉంటారు కదా. చాలామంది ఆరాధనలు బైబిల్ మిషన్లు అయితే ఆరాధనలో ఏం చదువుతారు? సాతాను ఎదిరింపులు, సాతాను బెదిరింపులు అని, లేకపోతే నికేయ విశ్వాస ప్రమాణమని, ఆ విశ్వాస ప్రమాణమని, ఈ విశ్వాస ప్రమాణమని, రోమన్ కేథలిక్ కానీ, లూథరన్ కానీ, బైబిల్ మిషన్ కానీ అనేకమైనటువంటి మతశాఖల్లో రకరకాలైనటువంటి విధాలుగా ఆరాధిస్తూ ఉంటారు. దాంతోపాటు యాంత్రిక సంబంధమైనటువంటి ఆరాధన అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తోటి ఆరాధిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు సంఘము చేసేటువంటి ఆరాధన ఎలాంటి ఆరాధన దేవుడు చెప్పాడు, యేసు చెప్పాడు. యోహాను సువార్త 4:24 యేసు చెప్పినటువంటి ఆరాధన, దేవుడు ఆత్మ గనుక, తండ్రి ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పాడు. చాలా మంది రకరకాలుగా దేవుణ్ణి ఆరాధిస్తూ రకరకాలుగా ప్రార్థన చేస్తూ, మేము ఈ నామమున ప్రార్థన చేస్తున్నా, మీ నామమున ప్రవచిస్తున్నా, నీ నామమున అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఏం చేయట్లేదంటే దేవుని చిత్తానుసారముగా వాళ్ళు ఆరాధన జరిగించుతారు. దేవుని చిత్తానుసారముగా ఆరాధనలో చేయవలసినటువంటి క్రమమైనటువంటి రీతిలో చేయట్లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దాంట్లో ప్రవేశిస్తాడు. అదేంటి ప్రభువా అలాగంటాం? నీ నామమున మేము అది చేయలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము ప్రార్థన చేయలేదా? నీ నామమున మేము స్వస్థత చేయలేదా? అద్భుత కార్యాలు చేయలేదా అని అడిగితే వాళ్ళు చూసి ఏమంటున్నాడంటే, యేసు ప్రభు అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు, మీరు అవతలకి గెట్ అవుట్. ఎందుకని? అక్రమము చేస్తున్నారు. క్రమమైనటువంటి రీతిలో దేవుణ్ణి ప్రార్థించడం లేదు, క్రమమైనటువంటి రీతిలో దేవుణ్ణి ఆరాధించడం లేదు, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు యొక్క ఆరాధన విధానం లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆదివారమున ఆరాధనలో ఆదిమ సంఘం ఏం చేశారు? ఆదిమ సంఘం దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చేశారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఆరాధనలో ఆదిమ సంఘము ఆరాధనకు కూడుకొని వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవారు వారములో మొదటి దినము ఆదివారమున ఆరాధించాలి. కొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని ఏ శనివారం సబ్బాత్ని ఆరాధిస్తున్నారు. ఆ ఆదివారం ఆరాధన చేస్తూ కూడా ఈ ఆదివారాన్ని ఏమంటారంటే సబ్బాతు, విశ్రాంతి దినం అంటారు. ఆదివారం విశ్రాంతి దినం కాదు. చాలా చోట్ల సబ్బాతు నుంచి ఈ సబ్బాతు వరకు, గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం, ఆదివారమే ప్రార్థన చేస్తున్నాడు, ఆదివారమే ఆరాధన చేసుకుంటూ గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాపాడు. అసలు వాక్యం చదివేవాడికి, వాక్యం బోధించేవాడికి అసలు ఏది విశ్రాంతి దినమో, ఏది ఆదివారమో, ఏది ఆరాధన దినమో తెలుసా తెలీదా? విశ్రాంతి దినం అంటే శనివారం, సబ్బాతు అంటే సెవెంత్ డే శనివారం. కానీ ఆరాధించవలసింది వారములో మొదటి దినము, యేసు ప్రభు తిరిగి లేచినటువంటి రోజు, సంఘము ప్రారంభించబడినటువంటి రోజు, ఆదిమ సంఘము ఆరాధించడానికి కూడుకున్నటువంటి రోజు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా పౌలు మరునాడు వెళ్ళనయుండి విస్తరించి ప్రసంగించుతూ ఉండెను. ఆదివారం ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తూ ఉన్నారు. కానీ చాలా మంది ఆదివారంలో రొట్టె విరవరు, ఆదివారంలో ప్రభరాత్రి భోజనం ఎవరు, వాళ్ళకి జ్ఞాపకం తినబడే
3 నెలలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరానికోసారి ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాడు అన్న. ఆదివారం ఏమివ్వాలి? రొట్టె విరవాలి. ప్రతి ఆదివారం రొట్టె తీసుకోవాలి. ప్రతి ఆదివారం కానుకలు ఇవ్వాలి. ప్రతి ఆదివారం ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యం బోధించబడాలి. ఇలాంటి ఆరాధన విధానము ఉంటేనే వారు క్రీస్తునకు చెందినటువంటి వారు. 1 కొరింథీ 16:2 1 కొరింథీ 16:2 ఆదివారమున చందా పోగు చేయాలని అంటారు. చందా ఎప్పుడు పోగు చేయాలి? ఆదివారమున చందా పోగు చేయాలి. కానీ చాలా మంది మత శాఖల్లో ఆదివారం కాకుండా ఎక్కడైనా మీటింగ్లు పెడితే పెద్ద పెద్ద బకెట్లో చందాలు పెట్టేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కవర్లు పెట్టుకెళ్ళి చందాలు పెట్టేస్తూ ఉంటారు. గృహకూడికల దగ్గర ఇంటి దగ్గర ప్రార్థనలు పెడితే ఇంటి దగ్గర ప్రార్థనలో చందాలు పెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటే ఆ పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రభురాత్రి భోజనం ఇచ్చేస్తూ ఉంటారు. పెళ్లి రోజున పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ప్రభురాత్రి భోజనం ఇమ్మని చెప్పారా? చాలా చోట్ల మత శాఖల్లో పెళ్లి జరిగినప్పుడు పెళ్లిలో సంస్కారం ఇచ్చేస్తారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఏ రోజు ఇవ్వాలి? ఆదివారం ఇవ్వమని చెప్తే ఆదివారం ఇవ్వకుండా, దేవుడి అధికారం, క్రీస్తు యొక్క అధికారం ఏం చెప్తుందో అది చేయకుండా నువ్వు క్రీస్తునికి చెందినవాడివి ఎలాగవుతావు? కాబట్టి ఆరాధన విధానం బట్టి సంఘము క్రీస్తునికి చెందినది. 4వది, సంఘము క్రీస్తునకు చెందినది అని మనం ఎలాగ చెప్పగలమంటే దాని యొక్క నిర్వహణ అధికారమును బట్టి, దాని యొక్క నిర్వహణ యొక్క అధికారమును బట్టి, దాని యొక్క పరిపాలన విధానం, బై ఇట్స్ ఆర్గనైజేషన్ we can say the church belonging to Christ. దాని యొక్క నిర్వహణను బట్టి, దాని యొక్క పరిపాలన విధానం బట్టి సంఘము క్రీస్తు ప్రధాన కాపరిగా ఉండి, సంఘమునకు ప్రధాన కాపరి ఎవరంటే యేసుక్రీస్తు. సంఘములో బోధించేటువంటి బోధకుడు కాపరి కాదు. నేను కాపరిని కాదు. సంఘానికి చాలా మంది పాస్టర్లను పట్టుకుని, అంటే చాలా మంది దేవుని యొక్క సేవకులు పట్టుకుని, సువార్తికులు పట్టుకుని వాళ్ళే పాస్టర్లు అంటారు. పాస్టర్ అంటే సువార్తికుడు కాదు. పాస్టర్ అంటే బోధకుడు కాదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సంఘము ఎవరి యొక్క అధికారములో పరిపాలించబడాలి, నిర్వహించబడాలంటే సంఘమునకు ప్రధాన కాపరి ఎవరంటే యేసుక్రీస్తు. ఆ ప్రధాన కాపరి కింద ఎవరుంటారంటే కొంతమంది కాపరులు, లేకపోతే కొంతమంది పాస్టర్స్, బిషప్స్, ఎల్డర్స్ అంటారు. వాళ్ళు బిషప్స్ అన్నా, షెపర్డ్స్ అన్నా, ఎల్డర్స్ అన్నా ఒకటే. బిషప్స్ కానీ, ఎల్డర్స్ కానీ, లేకపోతే షెపర్డ్స్ కానీ వీళ్ళు ఎవరు కూడా సేవకులు కాదు, సువార్తికులు కాదు. కాపరులు వేరు, సువార్తికుడు వేరు. అధ్యక్షుడు వేరు, సంఘ పెద్ద వేరు, సువార్తికుడు వేరు. కాబట్టి సంఘము క్రీస్తు ప్రధాన కాపరిగా ఉండి ఆ క్రీస్తు యొక్క కింద ఎవరు ఉండాలంటే సంఘంలో కాపరులు ఉండాలి, పెద్దలు ఉండాలి, అధ్యక్షులు ఉండాలి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి సంఘ పెద్దల యొక్క పాలనలో నడిపించబడాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు, 1 పేతురు 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు యేసుక్రీస్తు మన ప్రధాన కాపరి అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అక్కడ సంఘ పెద్దలు కాపరులుగా ఉండి, పై విచారణ చేయవారుగా ఉండి, మందను కాచేవారుగా ఉండాలి అని వ్రాయబడి ఉంటుంది. అలాగే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో 28వ వచనంలో, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి పెద్దలను మిలేతుకు పిలిపించి ఆయన ఇంకా నేను మీ మధ్యకు రాను, మీరు సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సంఘ పెద్దలకి కావాల్సినటువంటి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ముడు దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఎవరినంట అధ్యక్షులు? బిషప్. అధ్యక్షుడు అంటే బిషప్. బిషప్స్ ఉన్న సంఘంలో ఆ బిషప్స్ ఎవరంటే, ఆ అధ్యక్షుడు ఎవరంటే పెద్దలు. ఇక్కడ 17వ వచనంలో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనంలో అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. ఎవరు పిలిపించాడు? సంఘపు పెద్దలను పిలిపించి, ఎల్డర్స్, ప్రెస్బిటర్స్ అన్నారు ఎల్డర్స్ని. ఆ ప్రెస్బిటర్స్ ఎల్డర్స్ని ఇంకా ఏమన్నారంటే అధ్యక్షులు అన్నారు. ఇక్కడ తర్వాత పౌలు గారు ఇక్కడ 8వ వచనంలో వారిని ఏమన్నాడు? అధ్యక్షులు. పెద్దలు అన్నా, అధ్యక్షులు అన్నా, ఆ అధ్యక్షులు ఏం చేయాలి? అధ్యక్షులుగా వచ్చిన
ఆ యావత మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండడి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు అని చెప్తూ, మరియు శిష్యులు తమ వెంట మెచ్చుకుని పోను అక్రమాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కాబట్టి దేవుడు తన స్వర్గం నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు కాచేవారిని ఎవరంటే షెపర్డ్స్, కాపరులు. కాబట్టి ఎల్డర్స్ అన్నా, కాపరులు అన్నా, లేకపోతే బిషప్ అన్నా ఒకటే. వీళ్ళందరూ ఎవరన్నట? పెద్దలు. బిషప్పులు, కాపరులు, సువార్తికులు కాదు, సేవకులు వేరు, పెద్దలు వేరు. కాబట్టి సంఘము ఎవరి కింద పరిపాలించబడాలంటే, ఎవరి చేత పరిపాలించబడాలంటే, క్రీస్తు ప్రధాన కాపరిగా సంఘ పెద్దలు ఉండి, ఆ సంఘ పెద్దల కింద పరిచారకులు ఉండి, ఆ పరిచారకుల కింద సువార్తికులు ఉండి, ఆ సువార్తికుల కింద ఎవరంటారంటే పరిశుద్ధులు. అదొక నియమం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదువుకెళ్తూ ఉంటే క్రీస్తు సంఘములకు ఇచ్చినటువంటి నియమావళి అక్కడ కనబడుతుంది. అదొక ఆర్డర్, అదొక క్రమము. ఆ ఆర్డర్ ప్రకారంగా సంఘం నిర్వహించబడాలి. అంతే తప్ప సంఘం అంతటి మీద ఒక పెద్ద బిషప్ ఉండడు, సంఘం అంతటి మీద ఒక పెద్ద పోప్ ఉండడు, సంఘం అంతటికి ఒక హెడ్ ఉండడు. ఏ సంఘానికి ఆ సంఘంలోని పెద్దలు. అడపిలిగూడెంలో ఇక్కడ సంఘం ఉందంటే ఇక్కడ సంఘంలో పెద్దలు ఉంటారు. బెంగళూరులో క్రిస్టి సంఘం అంటే బెంగళూరు సంఘంలో సంఘ పెద్దలు. అలాగే సంఘ పెద్దలు వారి యొక్క అర్హతలను బట్టి, ఆ యొక్క అర్హతలను బట్టి వారు సంఘ పెద్దలని పిలువబడతారు. వారికి ఉన్నటువంటి అర్హతలు 1 తిమోతి 3వ అధ్యాయంలో, తీతు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. 1 తిమోతి 3వ అధ్యాయము, తీతు పత్రిక 1వ అధ్యాయంలో సంఘ పెద్దలు ఉన్నటువంటి అర్హతలు చెప్తూ, ఆ అర్హతలు కలిగినటువంటి సంఘ పెద్దలుగా ఉండి సంఘాన్ని పరిపాలించేటువంటి వారుగా, అధ్యక్షులకు సంఘంలో పరిచారకులు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం పడుతుంది. కాబట్టి సంఘము దాని యొక్క పరిపాలన విధానం బట్టి క్రీస్తునకు చెందినది అని మనము తెలుసుకొనగలం. చివరిగా 5వది మనం చూసినట్లయితే క్రైస్తవుల యొక్క, క్రీస్తు సంఘ సభ్యుల యొక్క జీవన శైలి, లైఫ్ స్టైల్. క్రీస్తు సంఘ సభ్యులైనటువంటి వారి యొక్క జీవన శైలి, వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే వారి యొక్క జీవన విధానం బట్టి, వారి యొక్క జీవన శైలిని బట్టి ఇది క్రీస్తులకు చెందినది, వీరు క్రీస్తుకు సంబంధించిన వారు, వీరు క్రీస్తుకు చెందినటువంటి వారు అని మనం తెలుసుకోవాలి. క్రీస్తు సంఘ సభ్యుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణముగాను బలిగాను అర్పించుకును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఏం కలిగి నడుచుకోవాలంట? ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకునుడి. మనము ప్రేమ కలిగి నడుచుకునవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియదు. క్రైస్తవులు యొక్క జీవన శైలి, యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో, దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మన సహోదరుని ప్రేమించాలి, మన పక్కవారిని ప్రేమించాలి, మన సంఘ సభ్యులనే కాదు మన సహోదరుని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చెప్పాడు. 1 దేవుడిని ప్రేమించు, 2 నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ ఎదురుగా ఉన్నటువంటి నీ పొరుగు, నీ ఎదురుగా ఉన్నటువంటి నీ సహోదరుని ప్రేమించకపోతే నీ కంటికి కనపడని దేవుడిని ఎలా ప్రేమించగలవు అని యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి మనకు ఏముండాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆ ప్రేమను మనం కనుగొనచాలి, ఆ ప్రేమను మనం చూపించాలి. దేవుడు మన మీద చూపించిన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది త్యాగంతో కూడినటువంటి ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్, బదులు ఆశించినటువంటి ప్రేమ. మనం ఎవరినైనా ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను బట్టి మనము తిరిగి ఏది కూడా ఆశించకుండా మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి మన జీవన శైలిలో, మన యొక్క క్రైస్తవుల యొక్క జీవన శైలిని బట్టి, మనం చూపేటువంటి ప్రేమను బట్టి, మన త్యాగపూరితమైనటువంటి ప్రేమను బట్టి మనం క్రీస్తులకు చెందిన వారు అని గుర్తింపు పొందవలసినటువంటి అవసరం. తర్వాత మన క్రైస్తవుల యొక్క జీవన శైలి, క్రీస్తు సంఘ సభ్యుల యొక్క జీవన శైలి ఏమై ఉండాలంటే సత్క్రియలు చేయువారుగా ఉండాలి. ఏం చేయాలంట? సత్క్రియలు చేయువారై ఉండాలి. తీతు పత్రిక
తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవి సంగతులు దృఢముగా చెప్పుకునేవారని కోరుచూ ఉన్నాను. ఏం చేయాలంట? సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు అంటాడు. సత్క్రియలంట మనము శ్రద్ధగా చేయాలి. క్రైస్తవులైనటువంటి వారు మంచి క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. అంటే సహకార కార్యక్రమాలు సంఘ సభ్యులైనటువంటి వారు, క్రీస్తు సంఘ సభ్యులైనటువంటి వారు. ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే మెయింటైన్ గుడ్ వర్క్స్ అని. మెయింటైనింగ్ గుడ్ వర్క్స్. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఉంటుందండి. మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మెయింటెనెన్స్. ఒక్కొక్క వ్యక్తి ఎప్పుడు చూసినా మంచి తెల్ల బట్టలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి ఎప్పుడు చూసినా తెల్ల బట్టలు వేసుకుంటాడు, వైట్ డ్రెస్సులు వేసుకుంటే, వైట్ ప్యాంటు, వైట్ షర్టు మెయింటైన్ చేయడం వాళ్ళకి అలవాటు. కొంతమంది కద్దరు బట్టలు మెయింటైన్ చేయడం అలవాటు. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి మెయింటెనెన్స్లు ఉంటాయి. అది ఎప్పుడు కూడా ఆ మెయింటెనెన్స్ ఆగే క్రమంగా మారకుండా వెళ్ళిపోతుంది. అంటే క్రైస్తవులమైనటువంటి మన యొక్క జీవితాలు మనం ఎల్లప్పుడూ ఒకే విధముగా మన విశ్వాస జీవితము కలిగి ఉండాలి. మెయింటైన్ చేయటం అంటే సత్క్రియలు చేస్తూ మన యొక్క జీవన శైలిలో మనం ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటామంటే ఒకే విధమైనటువంటి విశ్వాస జీవితమును కలిగి మనము నడుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సంఘము క్రీస్తులకు చెందినదని మనము చెప్పుకోగలం. కాబట్టి సంఘము క్రీస్తులకు చెందినదని 5 విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. సంఘములకు క్రీస్తులకు చెందినది దాని యొక్క అధికారమును బట్టి, సంఘములో ఉన్నటువంటి సభ్యత్వమును బట్టి ఆ సభ్యులు క్రీస్తులకు చెందిన వారై ఉండాలి. సంఘము చేసేటువంటి ఆరాధన విధానం బట్టి సంఘము క్రీస్తులకు చెందినదని మనం తెలుసుకోగలము. సంఘం యొక్క పరిపాలన నిర్వహణ అధికారం బట్టి అది క్రీస్తులకు చెందినది అని మనం తెలుసుకోగలము. చివరిగా సంఘము యొక్క జీవన శైలిని బట్టి వారు క్రీస్తులకు చెందినటువంటి వారు, ఆ సంఘము క్రీస్తులకు చెందినది అని మనం తెలుసుకోగలం. సంఘం క్రీస్తుది. సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఆయన. ఆ సంఘం కొరకు అనేక మంది ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసపడినటువంటి వారందరినీ కూడా ఈ రోజున మనం స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ క్రీస్తు సంఘము అనేది ఏమైపోయిందంటే మరుగైపోయింది. చాలా కాలం ఏమైపోయింది? బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం మరుగైపోయి మతశాఖలు వచ్చేసి చాలా రకరకాలైనటువంటి మతశాఖలు వచ్చేసాయి. ఏంటి ఆ మతశాఖలు అంటే? మొట్టమొదటిగా రోమన్ క్యాథలిక్ ఆర్సియం 606లో ఏదో చనిపోయిన తర్వాత 33వ సంవత్సరంలో 34వ సంవత్సరంలో క్రీస్తు సంఘం స్థాపించబడి ఆ క్రీస్తు సంఘాలుగా కొనసాగుతూ ఉంటే 600 సంవత్సరాల వరకు అవన్నీ కూడా క్రీస్తు సంఘాలే. 606లో బోనిఫస్ అనేటువంటి వాడు రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ప్రారంభించారు. 1520లో మార్టిన్ లూథర్ సంఘం ఏర్పడ్డాయి. అలాగా 1700లో మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్. 19వ శతాబ్దంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంఘాలు, ఈ కొన్ని వేల సంఘాలు వచ్చి అసలైనటువంటి క్రీస్తు సంఘం మరిగి ఆ క్రీస్తు సంఘాన్ని బయటికి తీయడానికి అలెగ్జాండర్ క్యాంపెల్ అనేటువంటి అతను, అలెగ్జాండర్ క్యాంపెల్ అనేటువంటి వాడు, థామస్ క్యాంపెల్ అనేటువంటి ఆ తండ్రి కొడుకులు వాళ్ళు వచ్చి అసలైనటువంటి సత్యాన్ని బ్యాక్ టు ది బైబిల్ అని రెస్టోరేషన్ చేసి క్రీస్తు సంఘ సత్యాలను వెలికి తీశారు. ఆ క్రీస్తు సంఘ సత్యము భారతదేశానికి రావడానికి జేసీ బెయిలీ గారు, జేసీ చోట్ గారు, ఇంకా అనేక మంది మిషనరీస్ మరి వచ్చి క్రీస్తు సంఘ సత్యాన్ని మనకి బయలుపరిచి ఈనాడు క్రీస్తు సంఘం ప్రపంచమంతా, దేశమంతా, మన ప్రాంతమంతా ఉంది అంటే వారందరినీ మనం స్మరించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మన యొక్క ప్రియులు మరి డాక్టర్ జాకబ్ గారిని మనం స్మరించుకోవలసినటువంటి రోజు. క్రీస్తు సంఘంలో ఒక గొప్ప నాయకుడిగా, క్రీస్తు సంఘ సత్యానికి ఒక స్తంభముగా ఉండి దక్షిణ
భారతదేశం అంతా కూడా అనేక చోట్ల అనేక క్రీస్తు సంఘాలని స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సహోదరుడు డాక్టర్ జాకబ్ గారు చనిపోయి ఈ రోజుకి సంవత్సరమైంది. ఆయన చనిపోయినటువంటి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు సంఘంలో ఒక గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. అలాంటి నాయకుడు మరి ఇంకా ఎవరిని కూడా మనం చూడలేము. అనేక మందిని సత్యములోనికి నడిపించినటువంటి మరి క్రీస్తు సంఘ నాయకులు మరి జాకబ్ గారుకి మనం ఘనమైనటువంటి నివాళి అర్పించాలి. మన యొక్క మరి హృదయపూర్వకంగా ఆయన కొరకు వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలని ఆయనను స్మరించుకుంటూ ఈ క్రీస్తు సంఘ సభ్యులైనటువంటి మనము క్రీస్తుకు చెందినటువంటి వారుగా క్రీస్తు యొక్క ఘనతని మహిమను తెచ్చేటట్లుగా మనం జీవించాలని ఈ మాటల ద్వారా ఈ వాక్యాల ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.